నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ డిఏ విడుదల చేయగా దుష్ప్రచారం చేయడం తగదు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. సిజేఐ బిఆర్ గవాయ్పై దాడి, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. సదస్సులో బీజేపీ పాలకుల తీరును తప్పుపట్టిన వామపక్ష నేతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తోడ్పాటు అందిస్తున్న సీఎంతో పాటు ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లా ఎన్జీఓ సంఘం నేతల స్పష్టీకరణ. నాటి తీవ్ర కరువుల పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తమ వంతుగా ఆదుకున్న మహాదాత బుడ్డా వెంగళరెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్ర పుస్తక పరిచయ సభ ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ 1866లో రాయలసీమలో తీవ్ర కరువు సంభవించి తినేందుకు తిండి లేక వేలాది మంది ఆకలి చావులకు గురయ్యారన్నారు. గ్రామాలు శ్మశాలను తలపిస్తూ వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ వలసబాట పట్టారన్నారు. ఆ సమయంలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి ఆత్మీయుడై ఆదుకున్నారన్నారు. తన వద్ద ఉన్న 12 పాత్రల ధాన్యంతో అమ్మలి తయారు చేయించి ఆకలి తీర్చడమే కాకుండా చివరికి భూములు విక్రయించి కరువు బాధితుల ఆకలి తీర్చడం ద్వారా వారి ప్రాణాలు నిలిపారన్నారు. అటువంటి మహనీయుడు పేరును పుస్తకాన్ని రాయడం, ఆవిష్కరించడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఆ మహనీయుడి విగ్రహాన్ని కడప ప్రాంతంలో ఏర్పాటుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రామచంద్రారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి వారసులు బుడ్డా విష్ణువర్ధన్ రెడ్డి, పుస్తక రచయిత దస్తగిరితో పాటు ఇతర అతిథులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. బుడ్డా వెంగళరెడ్డి గారి వారసులు బుడ్డా విష్ణువర్ధన్ రెడ్డి గారిని దృశ్యరూపం చేసినటువంటి ప్రసాద్, యూట్యూబర్ ప్రసాద్ను సన్మానం స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ యూట్యూబర్ వారిని సన్మానించవలసిందిగా ఒకసారి అందరూ నిలబడి. ఉయ్యాలవాడ గ్రామస్తులు కర్ణాటక వీరు ఫోటోగ్రఫీ రంగానికి చెందినవారైన సామాజిక సేవలో ముందు ఉంటారు. ప్రత్యేకించి బుడ్డా వెంగళరెడ్డి గురించి వారు సహకారాన్ని ధన్యవాదాలు సార్. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారిని సన్మానించగా ఆహ్వానిస్తున్నారు. సన్మానం స్వీకరించవలసింది ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ భూమినీలాసనేంద్ర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణతానుగ్రహ ప్రసాద చంద్రపురెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ సోమయాన్ని చరిత్ర కానీ ఇలా చాలా ఉన్నాయి. వెంకటరెడ్డి గారి చరిత్రలో ఆయన ప్రధానంగా ఉన్నది దానవులు చేసుకునేది రాజస దానం. అట్లాగే తామస దానం అంటే దానం ఈరోజు రాము రేపు రాము మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాము ఇప్పుడు లేదు అని చెప్పడం అంటే ఎక్కువ 20 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ప్రేరణతో నువ్వు రాయి అని చెప్పాడు. అలాంటి వెంకటరెడ్డి గారికి వీళ్ళు ఈ బుడ్డా వెంకటరెడ్డి గారికి 5 మంది స్నేహితులు. ఏ పని చేసినా ఎంతోమందికి ఆయన ఆదర్శం. నిజంగా ఆ కరువు అలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి, మహనీయుడు. అలాంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన ఈ కడప ప్రాంతంలో ఆయన విగ్రహావిష్కరణ కూడా తప్పకుండా అందరం కలిసి ప్రయత్నం చేసి విగ్రహం కూడా స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మంత్రివర్గం ఉప కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విడుదల చేయగా దుష్ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరికీ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పడం తగదన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న డిఏలతో పాటు ఒక డిఏను నవంబర్ 1వ తేదీన ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారన్నారు. ఉద్యోగులకు డిఏ ఇవ్వడం వల్ల విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రికి ఉద్యోగులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించడం వల్ల 160 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందన్నారు. పోలీసులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లను 2 విడతలుగా చెల్లిస్తామని తెలిపి పోలీసుల కుటుంబాలలో ఆనందం నింపారన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని జీవో విడుదలైందని, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసిన చరిత్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దేనన్నారు. భాషా పండిత ఉపాధ్యాయులు నాగకుమారి మాట్లాడుతూ మహిళా భాషా పండితులు ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం విడుదల చేసిన జీవో తమకు ఉద్యోగ భద్రత కల్పించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం, విద్యాశాఖ మంత్రితో పాటు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. అనేక నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న డిఏ ప్రకటనపై నిన్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒక డిఏ చెల్లిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు లేవనెత్తిన అనేక రకాలైన అంశాలపై, ఆర్థికేతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక గంటల పాటు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర మంత్రివర్గం, ఉన్నతాధికారులు చర్చలు జరిపిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారందరి సమక్షంలో అనేక అంశాల పట్ల కూలంకషంగా వివరణ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ 4 డిఏ బకాయిలు ఉన్న వాస్తవం. దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఒక డిఏని ప్రకటిస్తున్నట్టు, నవంబర్ 1వ తేదీ నుంచి ఇచ్చే జీతాలతో దాన్ని ఇవ్వనున్నట్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ ఉన్న బకాయిలను 2 విడతలుగా చెల్లిస్తామని చెప్పి పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ప్రమోషన్లకు సంబంధించిన విషయం పెండింగ్లో ఉంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపే అంటే సోమవారంలోపే దానికి సంబంధించిన విధి విధానాలను, ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు అనేక వందల మందికి దీని ద్వారా ప్రయోజనం జరగడం జరుగుతుంది. అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక పెద్ద డిమాండు, బలమైన డిమాండు ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ 27% ఇచ్చి తర్వాత దాన్ని పిఆర్సీ ఇచ్చేటప్పటికి 4% తగ్గించి 23% ఇవ్వడం జరిగింది. గతంలో ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలం కంకణబద్ధులై ఉన్నామని చెప్పి ఆ రోజు చేసిన పోరాటానికి, ఆ రోజు దానికి గాను 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత 42% పిఆర్సీని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా నిన్న జరిగిన చర్చల్లో కూడా పిఆర్సీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పిఆర్సీ విషయాన్ని నాకు వదిలిపెట్టండి, సందర్భానుసారాన్ని బట్టి ఆ పిఆర్సీ కమిటీని అనౌన్స్ చేసి కొద్ది రోజుల్లోనే పిఆర్సీని ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే పిఆర్సీకి సంబంధించిన శుభవార్త కూడా అందడం జరుగుతుంది. ఈ ఒక్క డిఏ ప్రకటించడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు నెలకు 160 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుంది. కానీ ఈ రాష్ట్ర సంక్షేమంలోనూ పురోగామిలో ఉద్యోగుల ఉపాధ్యాయుల పాత్ర కీలకం. వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా వారి విధి నిర్వహణ చేసినప్పుడే ఈ రాష్ట్రంలో ఏదైనా కూడా సాధించడానికి సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక రకాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా అడగకోకుండానే, ఏ సంఘం కానీ లేకుంటే ఏ వ్యక్తి కానీ అడగకోకుండానే 9,000 కోట్ల రూపాయలను విడుదల చేసి కొంతమేర చెల్లించడం జరిగింది. ఇంకా దాదాపు అంటే జరుగుతున్న కాలానికి అనుగుణంగా బకాయిలు కూడా పెరుగుతూ ఉండడం సహజం. ఇప్పటికి కూడా 25,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉండడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సినవి. వాటిని కూడా త్వరలోనే విడతల వారీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యా సంస్కరణలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా 16,357 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది విద్యాశాఖ. ఏదైతే ఎన్నికల సందర్భంగా మెగా డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించే రోజు మొట్టమొదటి సంతకంగా ఆ రోజు మా అందరి సమక్షంలో మెగా డిఎస్సి నిర్వహణకు సంతకం చేయడం జరిగింది. కొన్ని కోర్టుపరమైన అవాంతరాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి కేవలం 150 రోజుల వ్యవధిలోనే మొత్తం ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి మొన్న గత నెల 19వ తారీఖున విజయవాడలో ఒక ఉత్సవంలా ఒక పండుగలా నిర్వహించి ఒకే రోజు అందరికీ కూడా నియామక పత్రాలు అందజేసిన చరిత్ర భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందనేది వాస్తవం. అలాగే గతంలో ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ బదిలీలకు సంబంధించి బదిలీలు కావాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రాజకీయ నాయకుల వద్ద దగ్గరనో ప్రజాప్రతినిధుల వద్దనో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వారి దయా దాక్షిణ్యాలుంటేనే వారు కోరుకున్న ప్లేస్కు పోయే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కౌన్సిలింగ్ తీసుకొని వచ్చేసి పారదర్శకంగా బదిలీలు చేపట్టడం జరిగింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి చేయడం న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడినని వామపక్ష నేతలు గాలి చంద్రశేఖర్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు కడప బీసీ భవన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలన్న డిమాండ్పై న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డర్ ఇవ్వాలంటూ చేసిన ఒత్తిడి అంగీకరించకపోవడంతో ఈ దాడి చోటు చేసుకుందన్నారు. న్యాయ వ్యవస్థనే అవమానపరిచేలా జరిగిన ఈ దాడిని రాజ్యాంగం ద్వారా సంక్రమించబడ్డ పదవుల్లో ఉన్న పార్టీ నేతలు ఖండించాల్సింది పోయి అనుబంధ రంగాలు సంఘాల ద్వారా బిఆర్ గవాయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కాలం చెల్లిన మనువాదాన్ని నెత్తికెక్కించుకొని సనాతనం పేరుతో సమాజాన్ని విడగొట్టి వైషమ్య రాజకీయాలతో అధికారాన్ని పదిలం చేసుకునేందుకు సాగిస్తున్న కుట్ర అన్నారు. ఈ దాడికి పాల్పడిన న్యాయవాదిపై సత్వరమే తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు వామపక్ష నేతలు, మేధావులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి బాబ్రీ మసీదు విషయంలో కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు విషయంలో కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి
నోట్ల రద్దు విషయంలో కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది. కానీ వాళ్లకు ఈ అన్న ఉద్దేశంతోనే దళితులైనటువంటి బుద్ధిస్టైనటువంటి ప్రత్యామ్నాయ భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి గవాయి మీద దాడికి వీళ్ళు కోరుకున్నారు. ప్రధాన వికసిత దశకు అంటే వికసించే దశకు అంటే బ్రాకెట్లలో మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ దాన్ని మహారాష్ట్రలోని మహద్ అనే పట్టణంలో సహస్రబుద్ధి అనే బ్రాహ్మణ స్నేహితులతో కలిసి మనుస్మృతిని వాళ్ళు దహనం చేశారు. రాజ్యాంగం మనకు సమానత్వం ప్రసాదిస్తుందని అంబేద్కర్ చెప్పాడు. దానికి వాళ్ళు వాళ్ళ పత్రికలో ఫిబ్రవరి నెలలో ఏం రాస్తున్నారంటే, హృదయాన్ని పరిపాలించే మనువు అనే శీర్షికతో మనకు మనువుకు రోజులు చెల్లిపోయాయని అంటున్నారు కొద్దిమంది. అది జరగని పని. శూద్రులు కూడా మనువు ఈ మధ్య మనం ఎవరైనా ఎప్పుడైనా ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా మనం ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా ఒక అభిప్రాయంతో ఇప్పుడు మేము ఏకీభవించడం లేదు, ఆ అభిప్రాయం తప్పు అని చెప్పేసి ఎవరైనా సంస్థలు కానీ వ్యక్తులు కానీ చెప్తారు. కానీ ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని పంచప్రాణ మార్గాన్ని తన మెసేజ్ నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకంలో అమ్మా నాన్న ఒకటి, దాంతో కమ్యూనిస్ట్ ప్రణాళిక ఒకటి, దాని తర్వాత ఏంటో బుద్ధుడు బౌద్ధ ధర్మం పుస్తకం ఒకటి. అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో దాడికి గల కారణాలు ఏమంటే, సనాతన ధర్మానికి విరుద్ధంగా జస్టిస్ గవాయ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడే నన్ను దాడి చేయమని చెప్పాడని చెప్పి అడ్వకేటు రాకేష్ కిషోర్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకొకరేమో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేను మనుషులకు పుట్టలేదు, బయలాజికల్గా పుట్టలేదు, దేవుడి వల్ల పుట్టాను, దేవుడు ఆదేశమే నన్ను కిందికి పంపించింది అని చెప్పి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ పరికమాల పని చేసినా కూడా ఆ దేవుని పేరు చెప్పి ఇవాళ బీజేపీ సాగిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుందా, రాజ్యాంగం మనుగడలో ఉంటుందా అనేటువంటి ఒక అభద్రతాభావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు రాజ్యం మాటున సాగిస్తున్నటువంటి వైషమ్య రాజకీయాలు, హింసా రాజకీయాలు అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేయలేకపోయారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఓవైపు ఓవైపు వైషమ్యాలు అనేటువంటి రాజకీయ ప్రయోజనాలకు అడ్డంగా నిలబడతా ఉంది. కాబట్టి అక్కడక్కడ నిలబడకుండా ఉండడం కోసం ఒక ప్రణాళిక కిషోర్ అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని దాడికి తెగబడతా ఉంటే ఒకవైపు ఏమో మోడీ బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుంది, ఇంకోవైపు ఏమో తన అనుబంధ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ లాంటి సంస్థల ద్వారా విషయాన్ని ఇవాళ ప్రేరేపించేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్నగాక మొన్న జరిగినటువంటి కర్నూలులో కూడా ఇలాంటి ఘటనల నేపథ్యంలో 2047 నాటికి 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వికసిత భారత్ దశగా అడుగులు వేస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆకలి, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత రాజ్యం వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఆ అంశాలపైన పాలించేటటువంటి పాలక వర్గమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడదు. కానీ ఇవాళ అనేక రూపాలలో సంపదను కొల్లగొట్టడానికి అడ్డం వచ్చేటువంటి ఏ వ్యక్తిని, శక్తిని, రంగాన్ని, సంఘాన్ని ఎవరిని కూడా వదలకుండా ఇవాళ దాడికి తెగబడతా ఉంది. వ్యక్తి నిర్మూలనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, భారత రాజ్యాంగాన్ని కాపాడాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. మనువాదాన్ని మనుషుల మధ్య దూరం చేసేటువంటి మనువాదాన్ని అమలు చేయాలని నిరంతరం సాగిస్తున్నటువంటి వాదులు ఎవరైతే ఉన్నారో మనుషులను ఐక్యం చేసే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుషులంతా ఏకం కావాలనేటువంటి దశ కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అని చెప్పి
తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అందుకు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని జిల్లా ఎన్జీఓ సంఘం నాయకులు తెలిపారు. కడప నగరం పాత బస్టాండ్ వద్ద గల ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ఇతర నేతలు జేఏసీ పక్షాన సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. 6.5 ఏళ్లుగా ఎన్జీఓలు చాలా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పలు దఫాలుగా తీసుకెళ్లి వాటిని సాధించుకున్నామన్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 4 డిఏల విషయం, మహిళలకు చైల్డ్ కేర్ లీవ్స్, పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్లు, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై చర్చించి వాటి సాధనకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. నేడు పెద్ద మొత్తంలో ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారంటే అందుకు నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. దీపావళి కానుకగా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ప్రభుత్వం ఒక డిఏను మంజూరు చేసి తమ వంతుగా సహకరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి తోడ్పాటుతో మిగతా అంశాలను కూడా త్వరలోనే సాధించగలమని భరోసాను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎన్జీఓ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇంకా ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. మన ఏపీ ఎన్జిఓస్ పరంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమణ గారు, జేఏసీ పక్షాన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మనకున్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి సమస్యలు గత 6.5 సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతుంటే దాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి దపదపాలుగా తీసుకుపోవడం, 1,000 కోట్లు 30,000 కోట్లు పైబడి అరియర్స్లన్నీ పెండింగ్ ఉంటే, జీపీఎఫ్ అయితేమి, ఏపీజీఎల్ అయితేమి అన్నీ కూడా పెండింగ్ ఉంటే వాటిని జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 10,000 కోట్ల పైబడి పేమెంట్ జరగడం, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉంటే దానిపైన కూడా రకరకాలుగా ఉద్యోగస్తులు అభద్రతా భావంతో ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన సాగర్ గారు దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి అదే రోజు నిన్ననే మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి డీ అనౌన్స్ చేయడం, అదేవిధంగా మనకు మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ అయితే ఏమి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరెండర్ లీవ్లు అయితే ఏమి, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ అయితేమి అది ముఖ్యమంత్రి గారు అది నేను చూసుకుంటానని చెప్పడం, అంటే వీటన్నిటి కూడా పైన మన కొత్తగా ఎన్నికైనటువంటి అలపర్తి విద్యాసాగర్ గారి రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పురోగతి సాధించినామని చెప్పుకుంటున్నాం. మా జిల్లా పక్షాన, కడప జిల్లా పక్షాన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, రాష్ట్రం అప్పుల్లో ఉన్న వీటన్నిటినీ అధిగమించి మనం కూడా ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమనే పద్ధతిలో ఆయన ఆలస్యం చేయకుండా నిన్నటికి నిన్న దీపావళి కానుకగా మనకు వరాల జల్లులు చెప్పడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు అంటే గతంలో మన పెద్దలందరూ సంపాదించినటువంటి రాయితీలన్నింటినీ కూడా హెచ్ఆర్ఏ అయితేమి, అదేవిధంగా పెన్షన్ పాయింట్ ఆఫ్ అదైతేమి అన్నీ కూడా పిఆర్సీ రివర్స్ పిఆర్సీ చేయడం అయితేమి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చాలా నష్టపోయినాము. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు జరుగుతుందని అయితే ఆశిస్తున్నాము. ఉదాహరణకు చెప్తున్నాను, హెచ్ఆర్ఏ 20% చేయడానికి శ్రీకాకుళంలో మీటింగ్ జరిగితే 13 జిల్లాల్లో శ్రీకాకుళము, చిత్తూరు,
మచిలీపట్నం 3 జిల్లాలకు తక్కువగా హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 20% ఆ రోజులో చేస్తే ఇప్పుడు మనకు రివర్స్లో తగ్గడం జరిగింది. సో ఇవన్నీ కూడా మాకైతే మా సారు విద్యాసాగర్ సార్ చెప్తున్నారు, మాకైతే డిమాండ్స్ లేవు, మాకు డిమాండ్ డిఏ డిమాండ్ కాదు, పిఆర్సీ డిమాండ్ కాదు, ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ ఇవ్వాలా, ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెంచితే డిఏ పెంచాలా, ఇవన్నీ కూడా మామూలుగా చేయాల్సినటువంటి ఇవన్నీ వెనుకబడిపోయినాయి కాబట్టి తగ్గిపోయినాయి కాబట్టి వీటన్నింటినీ సాధించుకోవడం కోసం మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఖచ్చితంగా సాధిస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత శాలరీస్ వస్తున్నాయంటే 43% అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానివల్లే మనకైతే జీతాలు ఇంతంత హెచ్చుగా వస్తున్నాయి. రివర్స్ పిఆర్సీ అయితే ఇంకా తగ్గిపోతాయి మన జీతాలన్నీ కూడా అని తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో మా విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో సాధించేటివన్నీ కూడా పెండింగ్లో ఉండేటన్నీ కూడా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపాయి. అందులో భాగంగా మన ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన అల్లపర్తి విద్యాసాగర్ గారు, డివి రమణ గారి ఆధ్వర్యంలో మన డిమాండ్స్ పైన గత చాలా కాలం నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఒక డిఏని విడుదల చేసినాడు. దాంతోపాటు మహిళలకు రిటైర్మెంట్ వరకు కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉపాధ్యాయులు దాదాపు 2004 కంటే ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 11,000 మంది ఉపాధ్యాయులకు సిపిఎస్ వరం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. చాలా సంతోషం. అది 11,000 మంది ఉపాధ్యాయులకు మంచి మేలు జరిగింది. మనకు కావాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్ కూడా త్వరలో పరిష్కరిస్తానని చెప్పాడు. మనకు పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీని కూడా త్వరలో ఇస్తానని చెప్పాడు. మన డిమాండ్స్ దాదాపు అన్ని డిమాండ్స్ పైన కూడా సానుకూలంగా స్పందించాడు. రావాల్సిన 4 డిఏల్లో ఒక డిఏ ముందుగా ఇచ్చినందుకు రాష్ట్ర ఏపీ ఎన్జిఓ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వడ్డెర సామాజిక వర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోని తరుణంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సి ఉంటుందని వడ్డెర సంఘ నాయకులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు వడ్డెరల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వడ్డెరలను వాడుకుని తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం జరుగుతుందన్నారు. ఈ కారణంగా తరతరాలుగా వడ్డెర్లు ఎలాంటి అభ్యున్నతికి నోచుకోలేదని, ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ సమస్యలు పట్టించుకునే నాథుడే లేరన్నారు. ముఖ్యంగా వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుదీర్ఘకాలంగా పోరాడుతున్నా పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర విభాగాలలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి పోరాటాలే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిర్దేశించుకున్న డిమాండ్లను సాధించగలమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు, వడ్డెర కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చిన జిల్లా నలుమూలల నుంచి మా వడ్డెర సంఘాల లీడర్లు, మేధావులు అందరి సమక్షంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయుటకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ నూతన కమిటీకి కార్యక్రమానికి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అంటే, గత 2-3 సంవత్సరాల నుంచి ఈ సంఘం యొక్క కార్యక్రమాలు మా సామాజిక వర్గాన్ని గురించి, మా హక్కుల గురించి కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేయలేదు కాబట్టి నూతన కమిటీ ద్వారా కార్యక్రమాలు చేస్తామని జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేయడం జరిగింది. మా యొక్క హక్కులు రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మా హక్కుల గురించి ఏ పార్టీ నాయకులు కూడా పట్టించుకునే నాదులు లేరు. మేము ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా పోరాటాలు చేశాం. మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని ఎన్నో రకాలుగా మేము ఎన్నో పార్టీలకు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. కానీ మాకు ఒక దురదృష్టం అంటే ఏంటంటే, శాసనసభలో మా వాడిని వినిపించే వారు లేకపోవడం మా యొక్క దురదృష్టం. శాసనసభలో జీవో పాస్ చేసే దగ్గర అన్ని వాల్మీకులకు కానీ, ఇంకొకరు కానీ, బెస్త కులస్తులు కానీ, అన్ని కులాల వారికి కూడా వాళ్ళందరికీ శాసనసభలో ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ వాడి
వినిపిస్తున్నారు, వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మా సామాజిక వర్గానికి మా నాయకుడు ఎవరు లేరు కాబట్టి మా జాతికి న్యాయం జరగలేక ఉంది. కానీ ఏ పార్టీలు వచ్చినా మీకు చేస్తాము అని మా ఓట్లు కొల్లగొట్టుకునే తప్పగా మాకైతే ఏమి న్యాయం జరగలేదు. ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము కొన్నేళ్ళుగా మా పెద్దలు కానీ మేము కానీ పోరాటం చేస్తున్నాం. మా ఎస్టీ జాబితాలో చేసేదానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దానికోసం మేము పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నూతన కమిటీ ద్వారా ఈరోజు మేము తెలియజేయడం ఏంటంటే జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఈ కమిటీకి సహకరించినారు. కానీ కొత్త కమిటీని ఏర్పాటు చేసి మండల కమిటీ ద్వారా అన్ని కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా మేము ఈ పోరాటానికి మా యొక్క ఎస్టీ సాధన కోసం మేము పోరాటం చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఒడ్డెర కుల బాంధవులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో రాజకీయంగా ఆర్థికంగా ఒడ్డెర కులం ఏ విధంగా డెవలప్ కావాలా, ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలా అనే అంశం మీద ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు నూతన కమిటీని నిర్ణయిస్తున్నాం. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా కలిగినటువంటి కుల సంఘం మాది. కానీ దానికి తగ్గట్టుగా రాజకీయంగా ఎదగడానికి ఒక జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ముఖ్యంగా మండల అధ్యక్షులు అయితేనేమి ఆ ప్రాతిపదికన మాకు లభించడం లేదని చెప్పి అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు అందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడం కోసం ఏ విధంగా మేము క్రమశిక్షణగా మెలగాలి, ఏ విధంగా ఐకమత్యంతో ఉండాలి అనే అంశం మీద అందరం డిస్కస్ చేసుకొని అందరూ ఐకమత్యంతో పోరాడితే డెఫినెట్గా మేము అనుకున్నటువంటి ఆ పదవులను సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఏకతాటిపై ముక్తకంఠంగా తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో ముఖ్యంగా ఈ ఒడ్డెర సంఘం అన్నది బలోపేతం చేయడానికి అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ డిఏ విడుదల చేయగా దుష్ప్రచారం చేయడం తగదు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. సిజేఐ బిఆర్ గవాయ్పై దాడి, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. సదస్సులో బీజేపీ పాలకుల తీరును తప్పుపట్టిన వామపక్ష నేతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తోడ్పాటు అందిస్తున్న సీఎంతో పాటు ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లా ఎన్జీఓ సంఘం నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.